థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లుంది? సో, మనం ఇంతకుముందు సెషన్‌లోనే అనుకున్నాం గదా! మీరందరూ సార్ లేడప్పుడు. ఈ విషయం గూడా సార్‌కి ఎలా తెలిసింది? టెలిపతికల్‌గా తెలిసింది. మీరు అనౌన్స్ చేసింది మేము ఈసారి అనౌన్స్ చేసినాం సార్. మీరేం చెప్పిండ్రు ఇంతకుముందు? ఈ హాలంతా నిండాలి. ఇంతకుముందు మేమెప్పుడు అట్లా అనౌన్స్ చేయలేదు. చేసినాం. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. చూడండి, ప్రాజెక్ట్‌కి కనెక్ట్ అయిపోయినాం. సో, నెక్స్ట్ 3 డేస్ యూత్ వర్క్‌షాప్‌కి మనం ఏం చేద్దాం? మన చుట్టూ ఉన్న, మన ఇంట్లో ఉన్న పిల్లల్ని, మన బంధువుల పిల్లల్ని ఫోన్ చేద్దాము, కన్విన్స్ చేద్దాము, ఒక్కసారి పంపియండి అని అడుగుదాము, మోటివేట్ చేద్దాము, కావాల్సితే కొన్ని వీడియోలు ఇద్దాము, చెప్దాం. ఖచ్చితంగా మనము నేను ఇవ్వాలి అని ఇంతకుముందు సార్ అన్నాడు. నేను బాగా సెటిల్ అయ్యాను. అందరూ బాగున్నారు. నేను మొన్ననే వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళొచ్చా. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ పర్ఫెక్ట్‌లీ. కరెక్ట్ థింకింగ్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు నేను ప్రపంచానికి ఏమి ఇవ్వాలా? ఇంకా సంపాదించుకోవాలన్న థాట్ సార్‌తో లేదు. సార్ ఒకసారి ధ్యాన ధర్మాశ్రమానికొచ్చిండు. ఇక్కడ నా పార్ట్ ఏంది? నేనేదో చేయాలనుకుంటున్నా సార్. నా వంతు నేను ఇక్కడ చేస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ థాట్స్ మనకు ఎప్పుడొస్తాయంటే, ఆ పరమ గురువుల మండలికి కనెక్ట్ అయినప్పుడు వస్తాయి. వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు డైరెక్ట్‌గా ఈ భూమి మీదకి రారు. ఈ భూమి మీద కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విశ్వ కళ్యాణం జేయాలి. వీళ్ళు కరెక్ట్ వ్యక్తులు. వాళ్ళకు ఆ థాట్ వస్తది. వెళ్ళిపోతాం. మరప్పుడు వాళ్ళేం జేస్తారు? మన శక్తుల్ని పెంచుతారు. మన సామర్థ్యాన్ని పెంచుతారు. మన ఓపికను పెంచుతారు. క్రియేటివిటీని పెంచుతారు. మనకు ఆ పనిని సాధించడానికి గావాల్సిన టూల్స్ అన్నీ సమకూర్చుతారు. మన కర్మలన్నీ తీసేస్తారు. ఎందుకంటే, మన కర్మలు ఎనక్కి లాగితే వాళ్ళ పని మనం ఏడ చేస్తాం? అందుకే పత్రి సార్ ఒక మాట చెప్పాడు. ఆధ్యాత్మికత అంటే అక్కడ ఉన్న వాళ్ళ చూపులు ఇక్కడ మన మీద పడితే ఫినిష్. మీరు పైలోకాల దాకా సాధించినట్టే. అది కేవలం నేను అన్న భావన వదిలేసి, ఈ విశ్వ కళ్యాణం, ఈ విశ్వమంతా నేనే అన్న అవగాహన వచ్చి, బాధ్యత తీసుకోవడానికి ముందుకొస్తే చాలు పరమ గురువు సిద్ధంగా ఉన్నారు. మీకు అన్నీ ఇచ్చి నడిపించడానికి. చిటికెన వేళ్ళు పట్టుకొని నడిపిస్తారు. సార్ అదే చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యెస్, మనందరం కలిసి పత్రిజీ గారు మన ముందుంచిన 3 లక్ష్యాలు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్. ఈ 3 జగత్తులు గావాలంటే మనందరం గూడా మన వంతు కృషి ఉన్న చోటు నుంచే జేస్తాము ఫస్టు. తర్వాత వాళ్ళొక అడుగు ముందుకిస్తారు. నెక్స్ట్ ఆ అడుగేస్తాము. దాన్ని వాడుకున్నాం. 2 అడుగులు పెట్టడానికి ఇస్తారు. కానీ ఫస్ట్ అడుగు మీ ఇంటి నుంచి బయటికి కడప అడుగు దాటాలి. ఎక్కడో అవసరం లేదు. అక్కడే. మనం అనుకుంటాం నాకు టైం లేదు. నేను నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నో. ఉన్న చోటే మీరేదో ఒకటి చేయగలరు. ఫస్ట్ మీకు రావాలి. నేను ఇవ్వాలి. అప్పుడు మీకు దారి కనిపిస్తది. అడుగు పెట్టేయండి. చూడండి, సారు మామూలుగా ఫస్ట్ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు తన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఎళ్ళిండ్రు. ఈరోజు కడతాల దగ్గరకొచ్చి క్లాస్ చెప్పగలిగిండ్రు. అవునా గదా! గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్? యెస్. స్వామీజీ మన సార్ 2 పిరమిడ్‌లు కట్టారు. మళ్ళా ఏమంటున్నాడు, ఇంకా అక్కడెక్కడో మీ మీ మండలేశారది. ఆ ఏరియాలో పిరమిడ్ రావాలని వాళ్ళ ఊర్లోనే. కమ్యూనిటీ పిరమిడ్ కోసం. చూడండి, ఎప్పుడు ఎంతసేపు ఎవరికి ఏమిద్దాము? నా వల్ల ఏమైతది? వ్యక్తిగతంగా ఏమవుతది? జాబ్ రీత్యా ఎన్నో చేయగలరు కదా! జాబ్ రీత్యా చూడండి, ఆ పిల్లలకి ఎక్కడి నుంచో నన్ను పిలిపిచ్చి, క్లాస్ పెట్టిచ్చి, చక్కగా స్నాక్స్ ఇచ్చి, మంచి మోటివేషన్ ఎగ్జామ్‌కి 10థ్ క్లాస్, 9థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ ఈళ్ళకి క్లాస్ ఇచ్చి పంపించారు. ఆ పిల్లలు ఎంత మోటివేట్ అయ్యారో! ఎంత అద్భుతంగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను చాలా బిజీ అని అనుకోవచ్చు. ఈ స్థాయిలో ఉన్నోళ్ళకి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అంటే మీకు తెలుసు. కానీ మాతో పాటు ఉంటూ, వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటూ 2 రోజులు మమ్మల్ని మా ఎంబడి ఉండి క్లాసెస్ పెట్టించిండు. అంటే దేర్ ఈజ్ అన్ ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్. మరి పరమ గురువులు ఏం చేస్తారు? చెయ్యి పట్టుకుంటారు. మన కర్మలు వాయే,
మన శక్తులన్నీ పెరిగాయి, ఆధ్యాత్మిక సాధన వస్తుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది, అన్నీ వచ్చి పడతవి. కేవలం ఈ విషయమంతా నేనే, ఈ విషయమంతా మనమే, ఇదంతా బాధ్యత తీసుకోవాలి. నా బాధ్యత ఉంది. నీ పిల్లలను మంచిగా చూసుకుంటే నీవు ఒక్కడివే. నీ కర్మలను నువ్వే తీర్చుకోవాలి. నీకొచ్చే అడ్డంకులు నువ్వే తీర్చుకోవాలి. అందరూ నా పిల్లలే అనుకోండి. పరమగురువు మిమ్మల్ని ఏమనుకుంటారంటే వీడు నా పిల్లగాడు, వీడు నా పిల్లగాడు. పరమగురువుల చూపుల్లో పడితే ఇంకేముంటది? మీకు సాధ్యం కానిది ఏమీ లేదు. సో, అల్టిమేట్ ధ్యాన ప్రచారానికి సహకరించడం, తోడ్పడడం, ఏ విధంగా మన వల్ల అవుతుందో మనం ఆ విధంగా సహాయం చేయడమే. సో, ధ్యాన ధర్మ ఆశ్రమం అనేది మేము నిర్మించడం జరిగింది పత్రిసారి యొక్క మార్గదర్శకత్వంలో. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో ధ్యాన ధర్మ ఆశ్రమము స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అన్న లక్ష్యంతో వచ్చిందది. అంటే మామూలు ఆశ్రమంలా గాకుండా ఇప్పుడు ఈడ చెప్తున్న సబ్జెక్టులన్నిటిని సైంటిఫికల్‌గా సిలబస్ తయారు చేసి ఒక బుక్‌లో ఇండెక్స్ ఎలా ఉంటదో, ఒక పిల్లోడికి సిలబస్ ఎలా ఉంటదో అలా స్టెప్ బై స్టెప్ థియరీ, ప్రాక్టికల్సు, దానికి సంబంధించిన అసైన్‌మెంట్సు, దాని యొక్క సాధనలో వచ్చే అడ్డంకులకి మెంటరింగు, మళ్ళీ దీని మీద టీచర్స్ ట్రైనింగు, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ దేర్. అందుకే నెక్స్ట్ ఈ సంవత్సరంలో సెమినార్ హాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అక్కడ నెక్స్ట్ డార్మిటరీస్ వస్తున్నాయి. ఆల్రెడీ పిరమిడ్ ఇవన్నీ అయిపోయినాయి. వన్స్ సెమినార్ హాల్ కంప్లీట్ అయిపోయిన వెంబడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ స్పిరిచువల్ సైన్స్ కోర్సెస్, నాట్ జనరల్ కోర్సెస్. ఇట్లా కాదు, ఇది అంతా జనరల్ క్లాసు. ఇక్కడ మేమేం చెప్పలేదు, హెడ్డింగ్లు పెట్టినాం. అసలు సిలబస్ అంతా కూడా ఒక చిన్న పిల్లోడికి ఒక క్లాస్లో ఒక ఇండెక్స్ ప్రకారం, సిలబస్ ప్రకారం ఎట్లా ఉంటుందో ఇది కూడా అలా చెప్తాము. మీరందరూ టీచర్లు, గట్టిగా చెప్పండి మీ అందరికీ. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మేము టీచర్లు ఏంది, స్పిరిచువల్ సైన్స్ టీచర్లు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా. నేను మా ఊర్లోంచి స్టార్ట్ అయినప్పుడు నేను ఒక్కడే. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో నా క్లాసులు వింటున్నారా లేదా? ఏం సార్, వింటున్నారా లేదా? వింటున్నారు. నేను డిసైడ్ అయ్యాను, ప్రపంచంకి పత్రిసారి ధ్యానం చెప్దాం అనుకోండి, నేను కూడా చెప్తా. 193 దేశాల్లో, మిగిలిన కొన్ని ఉంటాయి, ఇంకో 40 దేశాలు, అవి లెక్కకు రావు. కానీ 193 దేశాలు యుఎన్ఓ గుర్తించింది. ప్రతి దేశంలో మనం ధ్యానం చెప్తాం, మనందరం. ప్రతి దేశంలో ఎంతమంది వస్తారు చెప్పండి? ఎవరైతే డిసైడ్ అవుతారో, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు వచ్చే తీరుతారు. వాళ్ళకి ఆ సామర్థ్యం బయటకు వచ్చే తీరుతుంది. ఎవరైతే డిసైడ్ గారో వాళ్ళకి రాదు. యద్భావం, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం భోజనం తర్వాత ఎన్ని గంటలకు వద్దాం? ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్ని గంటలకు వస్తారు? షార్ప్ 3 o'clock వచ్చేస్తారా? 3 to 3:30 మెడిటేషన్. 3:30 నుంచి మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది అద్భుతంగా. సో మనం ఆ క్లాస్ అయిపోయిన తర్వాత చక్కగా మనం అందరం మళ్ళీ ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకొని కొంచెం ఇవాళ డ్యాన్స్ చేద్దాం అందరం. ఎంతమంది డ్యాన్స్ చేస్తారు చెప్పండి? ఎవరు 4-5 మంది చేతులు లేపుతున్నారు. అందరి చేతులు డ్యాన్స్ చేయరా? అందరూ డ్యాన్సులు చేయాలి ఈరోజు. యాక్చువల్గా పర్మిషన్ అడిగినాము, అక్కడ వాళ్ళు లేరంట. కొంచెం దానివల్ల ఈసారి పోస్ట్పోన్ చేసినాము. గ్రీన్ వ్యాలీ కాదు, గ్రీన్ ఎర్త్ సెంటర్ అని ఒకటి ఉంది. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ ఫర్ యూ. 3 days ఉన్నప్పుడు గ్రీన్ ఎర్త్ కాదు, డైరెక్ట్ శంకరాచార్య కొలం దగ్గరికి తీసుకెళ్దాం. ఓకేనా? ఈసారి నాతో పాటు చెప్పండి, దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపకున్నా నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టంబగు, కాళికాంబ హంస కాళికాంబ. దృష్టి నిలిపితే సెక్రటేరియట్ ఏంటింది, అమెరికా వైట్ భవన్లోకి వెళ్ళి బుష్ను కానీ ఇంకో ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా ధ్యానం చెప్తాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, బెనారస్ యూనివర్సిటీలో, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో మన టీం, మన పిఎస్ఎస్ఎం అడుగు పెట్టబోతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా ఖచ్చితంగా మీరు అది చూసే తీరుతారు. నిజాలాపూర్లో మా ఊర్లో కూర్చొని కెనడాలో, అమెరికాలో, ఐర్లాండ్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, 50 రాష్ట్రాల్లో, యూఎస్ఏలో ధ్యానం వినగలిగే కెపాసిటీ వచ్చినప్పుడు ఇదంతా మనకు ఎంత చెప్పండి? పత్రిజీ బ్రహ్మాస్త్రం ఇచ్చిపోయినరు. ఆ బ్రహ్మాస్త్రం శ్వాస మీద ధ్యాస, అంతే. ఇక్కడ అనుకుంటున్నాము, జరిగిపోయినాయి. ఎన్ని జరిగినాయో అద్భుతాలు. అండ్ ద లాస్ట్, మీ అందరికీ ధ్యాన ధర్మ ఆశ్రమం తరపు నుంచి
ధ్యాన ధర్మాశ్రమానికి మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాను. సో, సార్ రాము మాస్టర్ తరఫున మిమ్మల్ని అందరినీ ఎప్పుడైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఆరాంగా ఉండొచ్చు, పొట్టినిళ్ళ మాదిరిగా ధ్యాన ధర్మాశ్రమంలో ఉండొచ్చు. ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. మనమే అన్నీ చేసుకుంటాము, వంట చేసుకుంటాము, ఇంకా రాబోయే రోజుల్లో కూరగాయలు పండించుకుంటాము, అన్నీ పండించుకొని అక్కడ మనం తింటాము. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రావచ్చు, సాధన చేసుకోవచ్చు. తర్వాత అక్కడ ఆల్రెడీ మీరు నేర్చుకున్న సబ్జెక్టు ఒక్కొక్క 5-5 నిమిషాల రూపంలో వీడియో ఇయ్యొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. మేము ఇప్పుడే మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తున్నాం. 5 నిమిషాల వీడియోలు, 10 నిమిషాల వీడియోలు. ఇంతమంది ముందు అంటే కాస్త భయంగా ఉంటుంది కదా. ఫస్ట్ మనకు ట్రైనింగ్ దొరుకుతుంది అక్కడ. మనం నేర్చుకున్నది పంచడానికి. మొత్తం మాట్లాడింది ఏమి మన ప్రజెంట్ చేయరండి. అందులో వీళ్ళు ఉన్నారు, కోసేస్తారు. తోకలు ఏమైనా ఉంటే కోసేసి మంచి చక్కగా ఉన్నాయి మాత్రమే ప్రజెంట్ చేస్తారు. మనకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్ పూర్తిగా పెరుగుతుంది. సార్ దగ్గర ఎంత స్వేచ్ఛ ఉందంటే, స్వేచ్ఛ అనే పదానికి పూర్తిగా అర్థం రాము సార్ దగ్గర మేము పొందుతున్నాము. అందరూ కూడా ధ్యాన ధర్మాశ్రమానికి రావాలి. కంపల్సరీగా అందరం కలుసుకుంటుండాలి. పౌర్ణమి ధ్యానాలు ఇప్పటి నుంచి మీకు గ్రూప్లో అక్కడ జరగబోయే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ధ్యాన గ్రామీణం, అక్కడ ఉన్న వాళ్ళు కాస్త సేవ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ధ్యాన విద్యార్థి. నెక్స్ట్ అక్కడ నిజాలపూర్ స్కూల్ను ఈరోజు చెప్పింది సారు, మనము ఫస్ట్ దాన్ని అడాప్ట్ చేసుకొని అక్కడ టెక్నికల్ సైన్స్ను ఆ స్కూల్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఎవరైనా సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆశ్రమంలో ఉంటూనే ఒక 2 గంటలు అక్కడ పోయి పేద విద్యార్థులు వాళ్ళకు కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంటుంది. బట్ వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ మన ఆశ్రమం తరఫు నుంచే కంప్యూటర్లు అక్కడ స్కూల్లో ప్రజెంట్ చేసి అక్కడ విద్యార్థులకు మనము టెక్నికల్ ఎడ్యుకేషన్ అందిస్తాం. తద్వారా మనకు రిలేషన్షిప్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరిది మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో సోషల్ సర్వీసెస్, అంటే టోటల్గా ఆశ్రమం ఉద్దేశం ఏంటంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అన్నీ. ఎందుకంటే అక్కడ పంటలు కూడా అన్నీ మార్చాల్సి ఉంది. ఆశ్రమం నుంచే జరుగుతున్నాయి కార్యక్రమాలు. అక్కడ వాళ్ళు ఎక్కడికెళ్ళో పోయి కూరగాయలు తెచ్చుకొచ్చి అంగళ్ళకు పోయి తీసుకొస్తున్నారు. ఆశ్రమంలో మనం చేసి చూపిస్తాము. తర్వాత పక్క వాళ్ళందరూ అన్ని రైతులు, తర్వాత విద్యార్థులు, ఊర్లో ఉన్న పౌరులు ఒక్క దగ్గరికి వెళ్ళి ఒక విప్లవం స్టార్ట్ కాబోతుంది. అది ధ్యాన ధర్మాశ్రమం నుంచే. కాబట్టి అందరూ ధ్యాన ధర్మాశ్రమానికి మీకు వీలు చేసుకొని కంపల్సరీగా ప్రతి నెల వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రోగ్రామ్స్ ఇప్పటి నుంచి ఉధృతం అవుతున్నాయి. అక్కడ సెమినార్ హాల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎవరైనా కూడా, ముఖ్యంగా సార్ ఏమో యూత్ అంటున్నారు, నేను యూత్ గురించి మాట్లాడు, యూత్ చూసుకుంటారు. నేను సీనియర్ సిటిజన్స్ అబోవ్ ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. 50-60 దాటిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అక్కడ ఉండాలో తెలియదు, ఇక్కడ ఉండాలో తెలియదు. తమ సమయాన్ని తమ గడిచిన కుటుంబంతో స్పెండ్ చేస్తూనే వీలైనంత వరకు ఒక 10-15 రోజులు రీఛార్జ్ కొరకు ఆశ్రమాల్లో ఉంటే తమ యొక్క లైఫ్ పర్పస్ పూర్తిగా లైఫ్ పర్పస్ని వాళ్ళు వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తుందంటే తమ టైంని ఆశ్రమాల్లో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది, నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా తరపు నుంచి కాదు, మనందరి తరపున అది ఈ మన యొక్క ధ్యాన ధర్మాశ్రమం మనందరిది. సార్ అన్నారు ఇంతకుముందు స్వేచ్ఛ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు అక్కడికి వస్తే మీరు అర్థమవుతుంది. నో రెస్ట్రిక్షన్స్, నో కండిషన్స్. ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. మంచి కొండలు ఉన్నాయి, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. చెట్లు ఉన్నాయి, ఎక్కొచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఈత కొట్టొచ్చు. కిచెన్ ఉంది, వండుకోవచ్చు. పిరమిడ్ ఉంది, ధ్యానం చేసుకోవచ్చు. పక్కల ఊరు ఉంది, ధ్యానం చెప్పుకోవచ్చు. స్కూల్ ఉంది, కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఎస్, పత్రి సారు క్లియర్గా చెప్పారండి. ఆశ్రమం యొక్క డాక్యుమెంటేషన్ నేను తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వు, రూరల్ డెవలప్మెంట్ చూసుకో, సైన్స్ ల్యాబ్ పెట్టు, డ్రైవింగ్ చేపి అందరికీ అని చెప్పాడండి. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని చెప్పాడు సార్. ప్రతి ఆశ్రమం ఇంతకుముందు గురుకులాల్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు లేదట్లా. ఇప్పుడు పిఎస్ఎస్ఎం నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ పిరమిడ్లు వచ్చినాయి, తర్వాత కేర్ సెంటర్లు వచ్చినాయి, తర్వాత ఆశ్రమాలు వస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆశ్రమం యొక్క స్టేజ్, ఆశ్రమంలో ఏం చేస్తుంది, డిస్టిక్ ఆశ్రమం వస్తుంది, చుట్టూ ఉన్న రూరల్ డెవలప్మెంటు, టెక్నికలు, సైన్సు, ఊర్లో ఉన్న రెస్పాన్సిబిలిటీసు, పాలిటిక్సు అన్నిటినీ సక్రమంగా చూడాలంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ రావాలి. సో వీఆర్ గోయింగ్ టు డొనేట్ 10 కంప్యూటర్స్ టు ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చి మనమే ఒక టీచర్ని పెట్టబోతున్నాం.
అప్పుడు ఊర్లో ఉన్నోళ్ళందరూ గూడా ఆల్రెడీ నేను అంతకుముందు 1 ½ ఇయర్ చేశాను అలా. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఊర్లో ఉన్న పిల్లలందరికీ కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడం అయింది. ఇప్పుడు స్కూల్‌ని అడాప్ట్ చేసుకోబోతున్నాం మన ఆశ్రమం తరపు నుంచి. ఎలా ఉంది ప్రాజెక్టు? బావుందా? సో, ఇలాంటివెన్నో ట్రైనింగ్స్ ముఖ్యంగా చక్కగా మీకు టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మన ఆశ్రమంలో. కంప్యూటర్ వాళ్ళు కంప్యూటరు, వంట, వ్యవసాయము, గోశాల ఉంటది. అన్నిటికి హోలిస్టికల్‌గా ఏది కావాలంటే ఆ ప్రాజెక్ట్ వింగు ఎంపిక చేసుకోవచ్చు. రేపు వచ్చే సండే ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకుంటున్నాం అంటే దానికి సంబంధించిన మెంబర్స్‌ని ఇంకా మీలో ఎవరికైనా నేను కూడా మీ ఎగ్జిక్యూటివ్ బాడీలో మన ఎగ్జిక్యూటివ్ బాడీలో మెంబర్ అయ్యి నేను కూడా సేవ చేయాలనుకుంటున్నా సార్. నాకు కూడా అవకాశం కల్పించండి అంటే సార్‌ని కాంటాక్ట్ కావచ్చు. ఎవ్రీబడీ ఈజ్ వెల్కమ్. కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత పనుందక్కడ. నెక్స్ట్ ధ్యాన మహాచక్రం మళ్ళీ వచ్చేలోపు అక్కడున్న ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ అయితాయి. సో, మనకు ఇంకా అకామిడేషన్ ప్రాబ్లమ్ ఉండదు. సెమినార్ ప్రాబ్లమ్ ఉండదు. హాల్ అక్కడే కంప్యూటర్ సైన్స్‌తో పాటు సైన్స్ ల్యాబ్‌తో పాటు, గోశాలతో పాటు స్విమ్మింగ్ పూల్ అండ్ స్పిరిచ్యువల్ సైన్స్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దేర్ ఇన్ ధ్యాన ధర్మ ఆశ్రమము. వెల్కమ్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అన్నదే నా యొక్క లైఫ్ యాంబిషన్ ఇప్పుడు. అంతకు మించి నాకు ఏ కోరికలు కూడా లేవు. మనం చూస్తున్నాము ఇప్పుడు బయట చాలా బాధ అనిపిస్తుంటుంది. స్టూడెంట్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఒక నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఆల్ ఏజ్ గ్రూప్స్, రిచెస్ట్ పర్సన్, పూర్ పర్సన్, మిడిల్, అందరూ ఎంతోమంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్స్. చిన్న చిన్న విషయాలకు ఎగ్జామ్ ఫెయిల్ అయితే సూసైడ్, బిజినెస్లో లాస్ అయితే సూసైడ్, ప్రేమ విఫలమైతే సూసైడ్. చిన్న చిన్న విషయాలకు మరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి లేదు, ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేకపోవడంతో వాళ్ళు వాళ్ళ సమస్యలు చిన్నయే కానీ దాన్ని పెద్ద ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఇక నాకున్న సమస్యలు ఎవరికీ లేవు ఈ ప్రపంచంలో, నాకున్న బాధలు ఎవరికి లేవు. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇక నా జీవితం శూన్యం. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్. అసలు నీకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, బిజినెస్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఎన్నో ఉన్నాయి బయట. చిన్న టీ కొట్టు అతను, మా ఆఫీస్ పక్కన చిన్న టీ కొట్టు ఉంటుంది, మంత్లీ 50,000 సంపాదిస్తాడు, 50,000. ఆయన చేసేది ఓన్లీ టీ. మరి ఆ విషయం ఇలా తెలియక చిన్న చిన్న జాబులకు చిన్న చిన్న జాబ్ రాలేదని మన క్యాంపస్లో కూడా ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే దానికి కారణమని నేను చెప్తున్నాను. సో మనము చేసే ఈ సేవ చిన్న చిన్నది కాదు, అత్యున్నతమైంది. ఏ విద్య నేర్చుకుంటే ఇంకా ఏ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదో అదే ఈ ఆత్మవిద్య. దీనికి మించింది విద్య ఇంకా ఏది లేదు. మీరు ఏ విద్యను నేర్చుకోండి. ఇప్పుడు మన సొసైటీలో చూడండి, డాక్టర్ న్యూటన్ సారు, లక్ష్మీ మేడం MBBS MD. మరి వాళ్ళు ఆ చదువులు చదివి ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నారు దేశ విదేశాల్లో? అట్లే ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళంతా అంత పెద్ద బిజినెస్లు వదులుకొని ఎప్పుడు ఈ ధ్యాన ప్రచారం అందరికీ ఇది అందాలి, అందరి జీవితాలు బాగుపడాలి అని ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో చవి చూశారు, ఏదో ఆనందం వాళ్ళకి అనుభవం అయింది కాబట్టి వాళ్ళు పొందిన జ్ఞానము, ఆనందాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏ రంగంలో, ఏ ఫీల్డ్లో ఉండియండి, ఎంత పెద్ద ఫీల్డ్లో ఉండియండి, దిగొచ్చి వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు. వాళ్ళ టైం తీస్తున్నారు వాళ్ళు. సో మనం నేర్చుకున్నటువంటి ఈ ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, ఇంకొకటి లాస్ట్ అనేక సిద్ధాంతం ఉంటుంది. అంటే ఇది అడ్వాన్స్డ్ టాపిక్. అది ప్యారలల్ వరల్డ్స్, హాస్టల్ వరల్డ్స్, సమాంతర విశ్వాలు, ఇవన్నీ ఇంకా అది అడ్వాన్స్ అవసరం లేదు. ఈ 5 సిద్ధాంతాలను నేర్చుకొని మీ జీవితంలోకి, ఆచరణలోకి తీసుకొస్తే మీకు మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆనందము, ఐశ్వర్యము, సంపదలు అన్నీ మీ దగ్గరకు వచ్చి పడతాయి. మీరు ఎప్పుడైతే నేను అనే భావన వదిలి ఈ విశ్వమంతా, ఈ సమాజంలో ఉన్న అంతా నా వాళ్ళే అన్న భావన ఎప్పుడైతే మీకు వస్తుందో, మీరు చేసే పనులు ఆ దిశగా ఉంటాయో,
మీకు అన్ని ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, అన్నీ మీకు ఏం కావాలనుకుంటే అవి వస్తాయి. సో కాబట్టి ఆ విషయంలో మీరు ఈ 5 సిద్ధాంతాలు నేర్చుకొని అప్లై చేసి ఫస్ట్ డైలీ ఒక 2 అవర్స్ ధ్యానం, ఒక 1 అవర్ స్వాధ్యాయం, మంచి బుక్స్ చదవాలి. తర్వాత సజ్జన సాంగత్యం. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యం ఎట్లా వస్తుందంటే, నెంబర్ 1 ఫిజికల్ యాక్టివిటీ. మినిమం 1 అవర్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది మీరు ఏం పని చేస్తారు అనేది మీ ఇష్టం, మీ అవైలబిలిటీ. మీరు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, మీరు ఏదైనా చేయండి, చెమట చిందించాలి. 1 అవర్ డైలీ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ భౌతిక శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అది మీ యొక్క అవైలబిలిటీ బట్టి. నెంబర్ 2 ఈ మనోమయ కోశం, మూడవ బాడీ, ఈ మనస్సు అనేది, ఈ మనస్సును నియంత్రించాలంటే ధ్యానం ఉండాలి. ధ్యానం కూడా సేమ్ 1 అవర్ 2 అవర్స్ మీ అవైలబిలిటీ బట్టి ఎంత చేస్తే అంత. మీకు తొందరగానే ఈ జన్మలోనే మొత్తం అన్నీ సాధించేయాలి, ఈ జన్మలోనే నేను యోగి కావాలి, ఈ జన్మలో నేను ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటే మీరు దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. లేదు నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలు, ఒక 1 అవర్ సరిపోతుంది. అది మీ యొక్క స్థాయి అన్నమాట. మీ లోపల ఏముందో అది మీరు అప్లై చేసుకొని చూడండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అపారమైన ఈ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదేది కూడా మాటల ద్వారా మీరు వినాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా మీకు అనుభవం అవుతుంది. గాఢ ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనసు కంప్లీట్గా శూన్యం అవుతుందో ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం గుండా మీ సెకండ్ బాడీలోకి వెళ్ళి 72,000 నాడులు మొత్తం శుద్ధి చేసి మీ కంప్లీట్గా ఆ సెకండ్ బాడీలో ఉన్నటువంటి 6 చక్రాలు, ఒక సహస్రార స్థితి, అవన్నీ కుండలిని యాక్టివేట్ కావడము, అవన్నీ సహజంగా జరుగుతాయి. దానికోసం మనం ఎలాంటి కొత్త పద్ధతులు ఎలాంటి వాడాల్సిన అవసరం లేదు. అవి జరగడం వల్ల ఎప్పుడైతే మీ నాడీ మండల వ్యవస్థ శుద్ధి అవుతుందో, కంప్లీట్గా శుద్ధి అయినప్పుడు మీ యొక్క మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. సెకండ్ బాడీ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది, ధ్యానం మెంటల్ యాక్టివిటీ అయిపోయింది. ఈ మెంటల్ యాక్టివిటీలు ఈ ధ్యానం ద్వారానే మన లోపల ఉన్నటువంటి ఉద్వేగాలు, ఎమోషన్స్ మొత్తం క్లీన్ అయిపోతాయి. కోపము, భయము, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ ఉద్వేగాలు, ఎమోషన్స్ మొత్తం క్లీన్ అవుతున్నాయి. మీకు తెలియదో చాలా జబ్బులు రావడానికి కారణం ఎమోషనల్ బాడీ క్లీన్గా లేకపోవడమే. మీరు చూడండి, ప్రతి చిన్నదానికి బాగా కోపం ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ తొందరగా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ బంధువులకు చూడండి. ఈ ఎమోషన్స్ మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి పదార్థము మీ లోపలనే విడుదలై అదే మీకు శాపంగా పరిణమిస్తుంది. బయట నుంచి వచ్చేది కావు అవన్నీ మీ లోపల ఉన్నటువంటి స్థితులే. ఆ ఎమోషన్స్ మీ కంట్రోల్ లేకపోవడం వల్ల జబ్బులు వస్తున్నాయి. బయట నుంచి వచ్చేది ఏం కావు ఇవన్నీ. సో ధ్యానం వల్ల ఎమోషనల్ బాడీ మొత్తం క్లీన్ అయిపోయి నాడులు శుద్ధి జరిగి ఏ జబ్బు కూడా రాదు మీకు. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది, మెంటల్ యాక్టివిటీ అయిపోయింది. మూడోది ఏంటి అంటే స్వాధ్యాయం. మళ్ళీ బుక్స్ చదవాలి. ఏదైతే జ్ఞానం ఉందో, అత్యున్నత జ్ఞానము, ఇది డైలీ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 సూత్రాలు అప్పుడప్పుడు చేసేటి కావు. డైలీ 3 పూట్ల భోజనం ఎలా తింటున్నారో, ఈ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, బుక్స్ చదవడం, ఈ 3 డైలీ ఎంత టైం కేటాయిస్తారు అనేది అది మీ ఇష్టం. మీకున్న టైము, ఇప్పుడు జాబ్ చేస్తారు, వాళ్ళకు టైం ఉంటుంది. అందరికీ ఇది సేమ్ ఫార్ములా ఉండదు. టైం అనేది అది మీ యొక్క టైం బట్టి మీరు యూజ్ చేయండి. ఒక బుక్ చదువుతున్నప్పుడు, ఒక యోగీశ్వరుడు కానీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ రాసిండు అంటే తన యొక్క జీవిత కాలం మొత్తం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ బుక్లో ఉంటుంది. ఆ బుక్ చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీ లోపల ఉన్నటువంటి విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ అయిపోతుంటుంది. అంతా ఆ విజ్ఞానమయ కోశం అంతా క్లీన్ జరిగి ఒక రకమైన అంత పాజిటివ్ యాటిట్యూడ్ మీకు వస్తుందన్నమాట. ప్రతి దాని పట్ల పాజిటివ్, ఇక నెగిటివ్ అనేదే ఉండదు. మీ ఆలోచనలన్నీ పాజిటివ్ అయిపోయి ఉంటాయి. సో ఈ బుక్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మన పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3టికి పెద్దపీట వేయడం జరిగింది. ఈ 3 సరిగ్గా పాటిస్తే తూచా తప్పకుండా ప్రతిరోజు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా పాటిస్తే మీరు ఆటోమేటిక్గా మంచి యోగీశ్వరులు ఈ జన్మలోని అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ 3 ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ, స్వాధ్యాయం ప్లస్ ఇంకొకటి ఉంది
ఫుడ్ ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 పాటిస్తూ ఏ ఫుడ్ తీసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది బయట తెలియక ఫుడ్ ఇంపార్టెన్స్ తగ్గించేసి జిమ్‌కి పోయి 2 గంటలు, 3 గంటలు జిమ్ చేయడము, రన్నింగ్ అని 1 అవర్ చేయడము, కానీ వాళ్ళ ఫిజికల్ పోస్చర్ మాత్రం ఏది తగ్గదు. ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది 30% వర్కౌట్ అవుతుంది. ఫుడ్ మీరు ఏం తింటున్నారనేది 70% మీ యొక్క ఫిజికల్ పోస్చర్ మీద, మీ యొక్క హెల్త్ మీద పనిచేస్తుంది. అందుకనే శాకాహారం పత్రి సార్ ఏం చెప్తాడు, మీరు శాకాహారులు కండి, ధ్యానం చేసినా చేయకున్నా శాకాహారులు అయితే 50% మీరు 50% మీరు ధ్యానంలో అయినట్టే అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ ఆహారం ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో మనం తీసుకునే ఆహారమే మన లోపల ఉన్నటువంటి గుణాలు కానీ మన తత్వాన్ని ప్రేరేపిస్తుంటాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం చెప్తాం కదా, ఆ గుణాలు మనం తీసుకున్న ఫుడ్ ద్వారానే. శాకాహారం తీసుకున్నప్పటికీ దాంట్లో మసాలా వేస్తున్నారా, అది పని చేయదు. దాంట్లో ఎల్లిపాయలు వేస్తున్నారా, అది పని చేయదు. ఇట్లా కొన్ని ఉన్నాయి, పుట్టగొడుగులు అవి కొన్ని ఉన్నాయి, అవి అసలు తీసుకోకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. సో ఈ ఫుడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి ఎంటర్ అయ్యానో 2020లో, అప్పటి నుంచి నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీ అంతా శాకాహారులమైనాం. ఈవెన్ మా బాబు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు కూడా వాళ్ళు ఎవరు ఫోర్స్ చేసినా, వాళ్ళ మామలు కానీ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయినా ఎంతమంది ఫోర్స్ చేసినా, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే చెప్తారు క్లాసు, వాళ్ళకి భగవద్గీత శ్లోక బోధించి వాళ్ళని జ్ఞానోదయం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఇంత చిన్న వయసులోనే వాళ్ళ ఫోర్స్ చేసినా వాళ్ళు తినరు. ఎందుకు వచ్చింది? పిల్లలు బాగా వినండి, పిల్లలు లెర్నింగ్ బై సీయింగ్ అనేది సూత్రం ప్రకారం నేర్చుకుంటారు. వాళ్ళు లెర్నింగ్ బై సీయింగ్, అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్నపిల్లవాడు ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు, పక్కోళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఏ విధంగా మాట్లాడుతుర్రు, మనం ఏ విధంగా ఉంటామో వాళ్ళు ఆ విధంగా తయారవుతారు చూడడం ద్వారానే. అక్కడే వాళ్ళకి బేస్మెంట్. పిల్లలు రాంగ్ వేలో వెళ్తున్నారంటే ఫస్ట్ తల్లిదండ్రులే కారణం, దాంట్లో ఏ డౌటు లేదు. అవునా కదా? ఒప్పుకుంటారా ఇది? సో అందుకనే మన పిల్లల పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళకి ఏ ఆస్తులు పోగు చేసి చేయాల్సిన అవసరం లేదు. మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి జ్ఞానం చాలు. మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. ఫస్ట్ ఉంటే వాళ్ళు మీలాగా తయారవుతారు, జ్ఞానవంతులు అవుతారు. ఆ విధంగా కాకుండా మీరు సంపదలు ఆస్తులు ఏమంటే పరిగెత్తి ఇంకేదో కావాలని ఉరుకులాడితే వాళ్ళు సేమ్ అదే చూస్తారు. ఆ విధంగానే వాళ్ళకు ఏ జ్ఞానం ఉండదు. మనం చూస్తున్నాం బయట. చిన్న ఎగ్జాంపుల్, కర్ణాటక ఎక్స్ సీఎం ఎస్ఎం కృష్ణ వాళ్ళ డాటర్ అల్లుడు, వాళ్ళకు కాఫీ డే అని ఉంది కదా ఇప్పుడు, ఏదైతే ఉందో మన కాఫీ డే ఫేమస్, దానికి ఓనర్ వాళ్ళ కూతురు అల్లుడు. వాళ్ళ అల్లుడు ఒక రివర్లో పడి చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే నష్టం వచ్చిందని. వాళ్ళ సంపదలు 6,000 కోట్లు, నష్టం వచ్చింది 3,000 కోట్లు. చూడండి ఎన్ని 3,000 కోట్లు తేడా ఉంది. కానీ దానికి ఆయన లోపల అల్లకల్లోలం చెలరేగిపోయింది, మనస్సు కకావికలం అయిపోయింది. ఇక లేదు, అయిపోయింది బిజినెస్, 3,000 కోట్లు లాస్ వచ్చింది. ఒక సీఎం అల్లుడు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీనికి చిన్న పెద్దది తేడా లేదు, ఏజ్ కూడా తేడా లేదు. మనం చూస్తున్నాము 60 ఏళ్ళ వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు చేసుకుంటున్నారు. అన్నీ ఏజు లేదు, అంతస్తు లేదు. మరి ఎందుకు ఇదంతా? మళ్ళీ మొదటి సూత్రం ఆత్మజ్ఞానం లేకపోవడమే. అందుకనే ఏ విద్య నేర్చుకుంటే ఇంకా ఏ విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ విద్యకు వచ్చిన మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ 4 టిప్స్ పాటించండి. నేను ఖచ్చితంగా బాండ్ పేపర్ మీద రాసిస్తాను. 100కు 99% రిజల్ట్ పనిచేస్తుంది శాకాహారం అనేది. మీ యొక్క కంప్లీట్ హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ, ధ్యానం, మంచి బుక్స్ చదవడం, శాకాహారంలో కూడా మితంగా చెప్పారు కదా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలో ప్రతి టాపిక్, మీరు ఏ టాపిక్ డిస్కస్ చేసినా గీత నుంచి మనం రెఫరెన్స్ దొరుకుతుంది. అది ఏదైనా చూడండి మీరు.
ఆత్మ సిద్ధాంతం చెప్పినాం కదా ఫస్ట్. ఎక్కడుంది అది? నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా అన్యతే అన్యమానే శరీరే. ఇది అత్యంత ఇంపార్టెంట్. ఆత్మ సిద్ధాంతంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆత్మ అనేది, ఆత్మకు చావు లేదు. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండేది కాదు. అది పురాతనమైంది, గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది అని చెప్తుందన్నమాట. ఇంకొక సిద్ధాంతం ఆత్మ గురించి, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత్య ఏవచ. ఎవరు ఇప్పుడు అర్జునుడు అంతా శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అంతా విని, ఎవరు స్వామి నువ్వు ఎన్ని చెప్తున్నావు అంటే, నేను ఆత్మను, గుడాకేశ అంటే నిద్రను జయించిన అర్థం. అర్జున నేను ఆత్మను, నేను అనేది ఆత్మ, నువ్వు కనబడే శరీరం కాదు. ఆత్మ, ఆత్మ 7 తొడుగులు వేసుకున్నది. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీ, ఇట్లా 7 బాడీలు తొడుక్కున్నది. సో మనకు ఆత్మ సిద్ధాంతం ఒక్కటి తెలుసుకుంటే, భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం మొత్తం ఆత్మతత్వం గురించి మొత్తం చెప్తుంది. ఇంకొకటి, ఇది నా అనుభవంలో చెప్తున్నా, నా అనుభవం కాదు, ఎంతో సీనియర్ మాస్టర్ అందరి అనుభవం. ధ్యానం చేయక ముందు భగవద్గీత చదివితే మీకు అది ఏం అర్థం కాదు, 30% కూడా అర్థం కాదు. ధ్యానం చేసిన తర్వాత, మీకు కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత చదవండి, ఎంత అద్భుతంగా అర్థమవుతుందో. ప్రతి పదంలో ఉన్న దాని లోతు అర్థమవుతుంది. నేను మొదట్లో చదివినప్పుడు ఏదో పైన కొద్ది అర్థమయ్యేది. ఇప్పుడు చదివితే కొత్త కోణంలో అది. 2వ అధ్యాయం సాంఖ్యయోగం మొత్తం ఆత్మతత్వం గురించే చెప్తుంది. 3వది కర్మ సిద్ధాంతం, కర్మయోగం చెప్తుంది 3వ అధ్యాయం మొత్తం. 4వ అధ్యాయము జ్ఞానయోగం చెప్తుంది. 6వ అధ్యాయం భగవద్గీతలో ఉన్న 6వ అధ్యాయం మొత్తం ఆత్మ సంయమన యోగము, యోగశాస్త్రం గురించి చెప్తుంది మొత్తం. ఎలా బాడీ ఎలా కంట్రోల్ చేయాలి, మనసు ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా శూన్యం చేసుకోవాలి, చేసుకుంటే ఏమొస్తుంది, అది మొత్తం 6వ అధ్యాయం మొత్తం ఉంది. ఒక్క భగవద్గీత ఒక్కటి కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే ఇంకా ఏ బుక్ కూడా అవసరం లేదు, మొత్తం దాంట్లోనే ఉన్నాయి. మీ ప్రపంచంలో ఏ బుక్ చదవండి, దాని రెఫరెన్స్ గీతలో ఉంటుంది. ఆ తర్వాత వేమన కూడా అద్భుతమైన మన తెలుగు యోగీశ్వరుడు. ఆయన మీకు చూడొచ్చు ముందు జీవితం. వేమన యోగి కాకముందు ఆయన జీవితం చూడొచ్చు. మనలో కూడా అందరూ తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. తప్పు చేయడము, తెలియక చేయడము అది సహజం. కానీ ఎప్పుడైతే మేల్కొంటామో, గతమంతా అది గతాన్ని తీసి ఇప్పటి నుంచి నేను కరెక్ట్ ఉంటా అని ఆ విధంగా ఉండి పెద్ద యోగీశ్వరుడు అయ్యిండు. ఆ వేమన పద్యాలు ఒక్కటి తీసుకుందాం. మనమంతా బయట ఈ సమాజంలో, మనమంటే ఏదైతే ఫిజికల్ ఈ 99% పీపుల్ ఉన్నారో, బయట ఉరుకులాడుతున్నారో, సంపదల కోసం ఆస్తులు సంపాదించాలి, హోదా పొందాలి, గౌరవం పొందాలని, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ఈ ధర వెతికడి తనువుల మోసెడి ఎద్దుల మనముల దిల్పంగ వశమే మహిళో వేమ. ఎంత బాగా అయిపోయిండు. మొత్తం తన లోపలనే పెట్టుకొని ఇదంతా ఒక ఎద్దులాగా ఈ ప్రపంచం అంతా ఉరుకులాడుతున్నాడు అని ఆ వేమన పద్యాలు, ఒక్కొక్క పద్యంలో ఎంత ఆత్మజ్ఞానం ఉన్నదో. శిలలను చూసి శివుడని భావింతురు, శిలలను చూసి శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుని తానిలా తెలియడో. నేను చిన్నప్పుడు అనుకుంటుంటే విగ్రహారాధన, బుక్లలో విగ్రహారాధన ఖండించాలి. అరే దేవుని ముక్తే తప్ప ఇదేం సిద్ధాంతము, ఇదేం బౌద్ధమ సిద్ధాంతము, విగ్రహారాధన వద్దంటున్నారు అని విమర్శిస్తున్నాను చిన్నప్పుడు ఏం జరిగినప్పుడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పిండు అన్నాడు. మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు పోయినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, నీలో ఉన్నటువంటి గుణాలు మారనంత వరకు మీ జీవితంలో ఏ మార్పు రాదు. ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తుంటారు, దాని ఫలితం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ఉత్తరగీతలో చెప్పారు కదా, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం, జపం కోటి సమం ధ్యానం, ధ్యానం కోటి సమం లయం. ఎంత బాగా చెప్పారు. కోటి, మనం ఎన్ని పూజలు చేస్తే కోటి పూజలు అవుతాయి. చూడండి ఎంత మరి ధ్యానం ఎంత గొప్పదో. సారు ఇంతకుముందు ఏం చెప్పిండు,
ఈ క్లాస్లో చెప్పాడు, దృష్టి నిలుపనేల దేవుడే దిగవచ్చు. మనం ధ్యానం సరిగ్గా చేస్తే మాస్టర్లు కనెక్ట్ అవుతారు. ఇది కూడా నా స్వయం అనుభవమే. డోర్ కొట్టి మరీ లేపుతారు, 3 అయింది ఇంకా నువ్వు లేస్తలేవు అని. అప్పుడప్పుడు ఏదైనా అలసిపోయి బాగా డోరు సౌండ్ వినిపిస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే చాలా యాక్టివ్, ఇంత నిద్రలో ఉన్నా చిన్న సౌండ్ వచ్చిన లేస్తాను అనమాట. ఇప్పుడు డోర్ సౌండ్ వస్తుంది గట్టిగా మనిషి కొట్టినట్టు. అదే ఆ చిన్నప్పటి నుంచి డిపార్ట్మెంట్ చిన్నప్పుడు రాలే కదా, చిన్నప్పటి నుంచే ఉంది అది యాక్టివ్నెస్. నిద్రలో చిన్న అలజడి వచ్చినా మెలకొస్తాను అనమాట. అట్లా ఎప్పుడైతే మీరు ధ్యాన స్థితి పెంచుకుంటారో, ఈ సమాజం అంతా నాది అనుకుంటారో, మాస్టర్లు కనెక్ట్ అవుతారు, నిద్ర లేపుతారు, జ్ఞానం ఇస్తారు, అన్ని సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా అవుతుంటాయి. మన మాట డామినేట్ అవుతుంటుంది. మన సీనియర్ ఆఫీసర్ మన మాట వింటారు, ఏం మాట్లాడరు, మేడం నాకు ఇట్లా కావాలి, వాళ్ళ మాటలు రావు, మన థాట్ పవర్ వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇవన్నీ అనుభవం ద్వారానే చెప్తున్నాను. ఇదేమి ఇలా మీకు ఏదో కట్టుకథలు కావు, కల్పితాలు కావు. ఇంకేం కావాలండి జీవితంలో? ఇంత గొప్ప మాస్టర్ నా పక్కన ఉన్నాడు, ఇంత విద్య నేర్పించిండు, ఏమిచ్చి తీసుకోవాలి రుణం చెప్పండి? అందుకనే నాకున్న టైంని, నాకున్న ఈ సర్వాన్ని ఈ ధ్యానం కోసం, ధ్యాన జగత్ కోసం దారపోయడానికి నిర్ణయించుకున్నాను నేను. త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. ఇది ఏదో ఏమంటారు ఎగ్జైటింగ్ స్టేట్ కాదు ఇది. మనస వాచ కర్మనతోని ఏదో ఎగ్జైటింగ్తో చెప్పేది కాదు. సో ఆ విధంగా మనలో మార్పు రావాలంటే త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి ఉంటే అన్నీ వస్తాయి. కొద్దిగా సూత్రం అర్థమవుతుంటుంది, కొద్దిగా అర్థమవుతుంది. ఎగ్జైటింగ్ అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఏది రావాలనో అది ఖచ్చితంగా వస్తుంది. సో మీరంతా మంచి ఈ జన్మలోనే యోగేశ్వర్లై, మీరంతా టీచర్లు, స్పిరిచువల్ సైన్స్ టీచర్లుగా ఎదిగి ఈ సొసైటీని, ఈ ప్రపంచాన్ని మార్చారా మరి? ధ్యాన ధర్మ ఆశ్రమము దానికి ఒక వేదిక అయింది ఈరోజు. నెక్స్ట్ స్టెప్ అదే. ఇక్కడ ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచే మనం మొత్తం వరల్డ్ వైజ్ అక్కడ ఒక పెద్ద సెమినార్ హాల్ వస్తుంది. సెమినార్ హాల్లో పెద్ద ప్రొజెక్టర్, సినిమా థియేటర్ లాగా ఉంటుంది. ఒక సినిమా చూస్తే మనకు సైకాలజీలో టీచర్లు ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. మనము 90 మాటలు చెప్పడం కన్నా ఒక్క విజువల్ అక్కడ ప్లే చేస్తే మైండ్లో బాగా వెళ్తుంది అనమాట. అందుకనే చాలా ప్లే స్కూల్ మీరు చూడండి, పిల్లలకి ఆటల ద్వారా నేర్పిస్తుంటారు అన్నమాట. చిత్రాలు, బొమ్మల ద్వారా నేర్పిస్తారు. ఒక కలర్ నేర్పియాలంటే, రెడ్ కలర్ గురించి చిన్న పిల్లలకి నేర్పియాలంటే ఆ రోజంతా మొత్తం రెడ్ బెలూన్స్, రెడ్ క్లాస్ రూము మొత్తం రెడీ చేస్తారు. వాళ్ళ లోపలికి వెళ్ళిపోద్ది. ఓకే, రెడ్ అంటే ఇది, నెక్స్ట్ బ్లూ అంటే ఇది. అట్లా విజువల్స్ అనేవి చాలా ఎఫెక్ట్ ఉంటాయి. అందుకని మన మాస్టర్స్ ఏం చేస్తారంటే విజువల్స్ మీరు చూడండి, యూట్యూబ్ వీడియోలో కూడా ఆ స్టోరీ చెప్తుంటే వెనక స్టోరీ గౌతమ్ బుద్ధుడు వస్తున్నట్టు ఇట్లా అవన్నీ అది చెప్తుంటే మన యొక్క లోపలికి దిగుతుంది. అది ఉట్టిగా స్టోరీ చెప్తే అది 90% ఎక్కదు. సో 100% ఎక్కాలంటే ఆ విజువల్స్ ఉండాలి. ఆ విధంగా ఒక పెద్ద ప్రొజెక్టర్ ద్వారా టాపిక్ వైజ్ ఎట్లయితే కరికులం చిన్నపిల్లలకి ఈ చాప్టర్లు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి, ఇవి ఇంపార్టెంటు, ఫస్ట్ క్లాస్కు ఈ చాప్టర్లు, సెకండ్ క్లాస్కి అది కూడా మన అందరికీ అడ్వాన్స్ కోర్సు ఒక కోర్సు, బేసిక్ ఒకటి, మిడిల్ ఒకటి, ఈ విధంగా అంతా మాస్టర్ రాము సార్ అంతా సిద్ధం చేస్తున్నాడు. నెక్స్ట్ స్టేజ్ మొత్తం ప్రపంచమంతా ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచి నేర్చుకుంటుంది. మనమంతా ఈ జ్ఞానాన్ని మొత్తం అవసోన పట్టి మీ అనుభవం ద్వారా, అనుభవానికి మించిన జ్ఞానం లేదు, అనుభవాన్ని జోడించి ఒక మంచి ఆధ్యాత్మిక టీచర్లుగా ఎదిగి ఈ ప్రపంచాన్ని మొత్తం మార్చాల్సిన బాధ్యత పత్రిజీ సార్ మన మీద పెట్టిండు. అది మనమంతా ఆయన కళని సాకారం చేయాలి తొందరలోనే, ఎప్పుడో కాదు, మనం అనుకుంటే అవుతుంది ఇప్పుడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా ఉంది సెషన్? కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నుంచి ప్రతి దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడు సార్. లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎక్స్పెరిమెంట్లు, జాబ్కి సంబంధించి ఎలా
జాబ్ ఉండాలనో క్రియేట్ చేశాడు. ఇవన్నీ భగవద్గీతను అప్లై చేశారు సార్. మనం ఏం చేస్తాం? అందరూ ఏం చేస్తారు? భగవద్గీతని పారాయణ గ్రంథం మొక్కడానికి అన్నిటికన్నా ఎక్కువ ఉపయోగించే అదేంటిది, దీని మీద చెయ్యేసి ప్రమాణం చేసి అంతా లోపల అబద్ధం బయట, ఎందుకంటే లాయర్ చెప్పిండు ఈ పాపం పోతే లాయర్కి పోతుంది. ఎవరు చెప్పమన్నారు? నాకేం పోతుంది? భగవద్గీత ఎట్లా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు భగవద్గీత ఒక్కొక్క స్తోత్రము, ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క ఆన్సర్, కొన్ని వందల సమస్యలకి సొల్యూషన్. అది ఇంట్లో సొల్యూషన్ పెట్టుకొని బయట బాబాల దగ్గర తిరిగితే ఏమవుతుంది? ఏం రాదు. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఇలా నేర్చుకోవాలి. తన జీవితంలో అన్నిటినీ సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఏమని మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి ఒకటే వస్తుంది. ఈ పత్రిసారు మనందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప లక్ష్యము, ఈ భూమిని దివిగా వసుదైక కుటుంబంగా ధ్యానమయంగా సాకార జగత్తుగా చేర్చడానికి నేను అన్ని ధారపోస్తాను అంటున్నాడు. ఈ మాట ఎక్కడైనా వస్తుందా? ఎన్ని గట్స్ కావాలి దానికి? గట్టిగా చప్పట్లు పెడతాం గట్టిగా. థ్యాంక్ యూ సార్. మీ మాటలు ఏంటంటే నాకు ఇప్పుడే వెళ్ళి ప్రపంచంలోకి వెళ్ళి ధ్యానం చెప్పాలనిపిస్తుంది. కాకపోతే జూలై దాకా ఆగుతాను. జూలైకి యూఎస్ఏకి వెళ్ళి మనం అందరం కలిసి, ఎంతమంది వస్తారు నాతో పాటు చెప్పండి? నేను ఊరికి ఒక మాట అంటుంటే, జగన్నాథ గట్టుకు తీసుకెళ్ళి హిమాలయాలకు నాతో పాటు ఎంతమంది వస్తారు అని. ఇక్కడ ఉన్న చాలామంది వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపేవాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపేవాళ్ళు. వాళ్ళు నిజంగా వచ్చిండ్రు తెలుసా? హిమాలయాలకు వచ్చిండ్రు. అంటే ఇప్పుడు మనం చేతులు లేపినాము, తర్వాత యూనివర్స్ ఏం చెప్పింది? ఎస్, నువ్వు రెడీ, నువ్వు సిద్ధమైనవు, పో అని చెప్పి. మరి ఈ నెలలో మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో కూడా మనం సిద్ధాశ్రమంలో ఈ భూమి మీద అద్భుతమైన శక్తి క్షేత్రం, ఆ శక్తి క్షేత్రంలో మనం 3 రోజులు మళ్ళీ ధ్యానం చేయబోతున్నాం. అదే సిద్ధాశ్రమంలో పోయిన సంవత్సరం మేలో 2 రోజులు, తర్వాత హైడాఖాన్ బాబా. సిద్ధాశ్రమం అయితే కదా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మామూలు శక్తి క్షేత్రం కాదు. మీ జీవితం ఇలా మారుతుంది. చెప్పండి సార్ దాని గురించి. లాస్ట్ ఇయర్ మే మంత్ ఎప్పుడైతే 2020లో సార్తో కనెక్ట్ అయినప్పుడు, అప్పుడు షెడ్యూల్ అంతా జరిగింది హిమాలయ టూర్ కోసము. కానీ చివరికి అక్కడ ఢిల్లీలో లాక్డౌన్ పెట్టారు. అప్పుడు క్యాన్సిల్ అయింది. తర్వాత అది లాస్ట్ ఇయర్ వెళ్ళినాము. 74 మెంబర్స్ సార్తో పాటు, సార్ ఆధ్వర్యంలో 74 మంది, దాదాపు 13 రోజులు ట్రిప్. అది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అది. అక్కడ ఎక్కడ కూర్చున్నా శూన్యమే. ఇక దానికి మనము ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా కూర్చుంటే శూన్యస్థితి. కొద్దిగా నాకు బాగా ఇంట్రెస్ట్ కదా, అట్లని మొత్తం అట్లా కూర్చుంటే విపరీతమైన ఫీవర్, హెడేక్. నాకు తెలియదు అంటే అంత ఎనర్జీ ఉంటుందని. ఎప్పుడు ఫస్ట్ టైం పోయినా. సార్ని అడిగితే, సార్ అది ఎనర్జీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అవుతుంది, మీరు ఆపేసేయండి, నార్మల్గా ఉండండి, చూడండి ఎంత అంటే. మళ్ళీ ఆపితే ఎమ్మడే తగ్గిపోయింది. చూడండి ఎంత ఎనర్జీస్ అంటే. ఆ సిద్ధాశ్రమము కూర్చుంటే శూన్యస్థితికి వెళ్ళిపోతారు అంతే. ఆ 74 మంది నైట్, డే అండ్ నైట్ 2 రోజులు అక్కడే ఉండి పూర్తిగా సార్ క్లాసు మధ్య మధ్యలో 1 అవర్ క్లాసు, ధ్యానం, టైంకు ఫుడ్ తినడం, 2 డేస్ కంప్లీట్గా అక్కడ. 74 మంది, అందరు మంచి అనుభవాలు. దాంట్లో 70 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు 10 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సార్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు, అమ్మ. దాదాపు 68 సంవత్సరాలు, 66 సంవత్సరాలు ఉంటుంది. చూడండి ఎంత. మామూలుగా మనం ఒక 1/2 కిలోమీటర్ నడవమంటేనే ఎంతో ఇబ్బంది పడతారు. మరి ఎట్లా? హిమాలయస్ కొండలు, 3000 మీటర్ల ఎత్తు, అక్కడ ఎనర్జీ ఎవ్వరికి ఏమీ కాలేదు. నైట్లోనే అక్కడ నైట్ సిద్ధాశ్రమం, అక్కడ అడవి జంతువులు అన్నీ ఉంటాయి. కానీ ఎంతోమంది యోగీశ్వరులు అక్కడ హాస్టల్ రూపంలో ఉండి కాపాడుతూ ఉంటారు, మనం గైడ్ చేస్తూ ఉంటారు. ఎన్నో సందర్భాలలో దారి తప్పితే ఒక డాగ్ రూపంలో వచ్చి, కుక్క రూపంలో వచ్చి ఆ దారి చూపించిన సందర్భాలు మన సొసైటీలోనే ఎంతోమంది అనుభవించారు అది. సో
అక్కడ మంచి ఎక్స్పీరియన్స్. ఆ 13 రోజులు నా జీవితంలో మరి ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగుంది. ఎక్సలెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాతనే నాలో ఇంకా ధ్యాన స్థితి ఇంకెక్కువ పెరిగింది. సంకల్ప శక్తి ఇంకా పెరిగింది. హాస్టల్ మాస్టర్లు కనెక్ట్ అయిపోయారు. అంతకుముందు లేదు ఈ స్థితి. అక్కడ పోయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. సార్ కూడా చాలాసార్లు చెప్పారు. సార్ అక్కడ సార్ కూడా ఎన్ని అనుభవాలు 2016లో అక్కడ వెళ్ళినప్పుడు సార్కు రాత్రంతా నిద్ర లేకుండా హాస్టల్ మాస్టర్లు ఎంతో మాట్లాడడం ద్వారా సార్ చూస్తే అటు పోయి ఇక్కడ చూస్తే అరే ఎవరు లేరు, మళ్ళీ పడుకోగానే మళ్ళీ వచ్చి లేపడం. అట్లా 2 డేస్ అక్కడ సార్కి మొత్తం వాళ్ళు ఏదైతే ఉన్నదో సార్లో ఇంజెక్ట్ చేసారు మొత్తం అంతా. అక్కడ బీజం పడ్డది ఇదంతా. అప్పుడు సార్ది అంతకుముందు ఒక ఎత్తు, ఆ 2016 తర్వాత మారిపోయింది మొత్తం రామసార్ది. అట్లా ఎంతోమంది అనుభవాలు చెప్పారు అది. సో అక్కడ మాకు చిన్న జరిగిన అనుభవం, ఆ రోజు 2 డేస్ అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు ఒక 74 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ ధ్యానం చేస్తున్నారు. మిడ్నైట్ 2:30కి మైసయ్య అని మన మాస్టరే మైసయ్య సారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయన బాగా చాలా కొంచెం ఇంట్రెస్ట్, డెడికేషన్ బాగుంటుంది. చేస్తుంటే ఆయన పైన ఒక 6 ఫీట్ హైట్ తెల్లగా ఇట్లా ఒక ఆకారం వచ్చి కనబడుతుంది. అది ఆ పక్కన ఉన్న ఇంకో మాస్టర్ చూసిండు. ఏంది ఇది నాకే కనపడుతుందా ఇట్లా అబ్జర్వ్ చేస్తే అని పక్క ఆయన చెప్పిండు. సార్ మీకు ఏమైనా కనపడుతుందా అక్కడ అంటే ఆయన చూసి ఆయన కనపడుతుంది. అట్లా 5 మంది స్పష్టంగా చూశారు. అట్లా ఒక 10 మినిట్స్ అట్లనే ఉంది. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత అది మెల్లగా కనపడకుండా వెళ్ళిపోయింది. హాస్టల్ మాస్టర్స్ అట్లా ఎన్నో రూపంలో మనకు కనపడుతుంటారు అన్నమాట. అక్కడ హిమాలయ పోయి ఆ సిద్ధాశ్రమం అన్నిటికంటే గొప్ప, ఎంతోమంది అక్కడ యోగీశ్వరులు ఫిజికల్గా అప్పట్లో 100 సంవత్సరాల క్రితం ఆ ధ్యానం చేసిన ప్లేస్ అది. చాలా పవర్ఫుల్, ట్రెమండస్ చేంజ్ ఉంటుంది లైఫ్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏదన్నా కానివ్వండి, మీ లోపల ఏవైతే గోల్స్ ఉన్నాయో దాని దిశగా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా అక్కడ ఫోకస్ జరుగుతుంది. చాలా మార్పు వస్తుంది. మీకు అవకాశం ఇప్పుడు వచ్చింది, ఏప్రిల్ 28 అంటున్నారు సారు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలుసు. నేను కూడా ప్లాన్ చేసుకుంటాను పోయి లీవ్స్ అవన్నీ అప్లై చేసుకోవడం. మీకు అవకాశం రాదు, దాన్ని వినియోగించుకోండి. నేను 2020 నుంచి అనుకుంటే మొన్న లాస్ట్ ఇయర్ వెళ్ళాం 23లో. వెళ్ళి మీరు మంచి అనుభవాలు, మీ యొక్క లైఫ్ని చేంజ్ చేస్తుంది ఆ ట్రిప్. బాగుంటుంది. మంచి ఫుడ్. నాగేంద్ర మీకు ఇలా కాదు చెప్పాడు కదా, ఆ సార్ ఆధ్వర్యంలోనే మొత్తం ఫుడ్ అంతా వాళ్ళు చూసుకుంటారు ఆ సెక్షను. చాలా 3 పూటలు రెడీగా వేడివేడిగా మనం అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు వంట మాస్టర్లు వాళ్ళే, బయట నుంచి ఎక్కడ హోటల్ ఉండదు. వంట చేసే వాళ్ళు కూడా మన ఎమ్మటే వస్తారు. పర్ఫెక్ట్ ఫుడ్ ఉంటుంది. మిమ్మల్నే పిలుద్దాం అనుకుంటున్నాను, మీరే వస్తారు. నేను కూడా సిద్ధాశ్రమం వెళ్ళాను ఈ గ్రూప్లో. అయితే అక్కడ మాతర్ బాబాజీ ఫోటో ఉంటుంది, చిన్న గుడి ఉంది. ఆ గుడిలో ఒక 5-6 మాత్రమే పడతారు. అందులో నేను, ఈ సార్ వాళ్ళు ఉన్నారు, ఈ సార్ వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూర్చున్నారు. ఒక పక్క నేను కూర్చున్నా, ఇంకొక 2 కూర్చున్నారు. అందరు ధ్యానంలో ఉన్నాము. అట్లా చాలాసేపు కూర్చున్నాక నేను బాగా గురక సౌండ్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పి వీళ్ళందరూ ఈ 5లో ఎవరు గురక పెడుతున్నారు అని చెప్పి కళ్ళు తెరిచాను. నేను తెరిస్తే ఎవ్వరు లేరు అక్కడ. నేను అట్లనే కళ్ళు తెరిచి ఇంకా ఒక 5-10 నిమిషాలు అట్లనే కూర్చొని అట్లనే చూస్తున్నా. ఇంకా గట్టిగా వస్తుంది సౌండ్, అక్కడ ఎవరు లేరు. సరే అని కొంచెం ముందుకెళ్ళి బయటికి వెళ్ళి అరుగుల మీద ఎవరైనా పడుకున్నారేమో అని చెప్పి, అక్కడ ఒక చిన్న అరుగు ఉంది, ఆ అరుగు మీద ఎవరైనా పడుకున్నారేమో అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు, అక్కడ లోపల ఎవరు లేరు, ఉన్నది నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంత పెద్ద గురక ఎట్లొస్తుంది అని ఆలోచించాను. ఎక్కడ చూసినా ఏం లేదు అని చెప్పి చూస్తే నాకు అంతకుముందు ఏముండేదంటే ఆ మహతార్ బాబాజీ ఏదో ఒక రూపకంగా దర్శనమిస్తాడని విన్నా ఫస్ట్. ఆ విన్నప్పటి నుంచి నాలో తపన ఏంటంటే నేను ఆయనను చూడాలి, నాకు ఏ రూపకంగానన్నా ఒక రూపకంగా దర్శనం ఇవ్వు స్వామి అని నాకు ఆ లోపల తపన ఉండేది. నాకు ఆ గురక రూపంలో తపన చూపించాడు. ఇది నా అనుభవం అండి, అక్కడ కలిసి జరిగింది. సో సిద్ధాశ్రమము అనేది సిద్ధులుండే ఆశ్రమము. ఇంకా చెప్పాలంటే అక్కడే వేరే డైమెన్షన్స్కి సమయద్వారం ఉంది అనేది ప్రతీది. అంటే పరమ గురువుల యొక్క సమయం ఈ భూమి మీదకి వచ్చే ద్వారం అక్కడ ఉందనేది మహావతార్ బాబాజీకి ముఖ్యంగా ఒక ఫ్యామిలీని అక్కడ పెట్టాడు ఆయన. ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీ, ఆ ఆశ్రమాన్ని చూసుకునే ఫ్యామిలీ 3వ తరం వ్యక్తికి
డైరెక్ట్ బాబాజీతోనే మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా ఉండేవాళ్ళు అనమాట. ఆయన చెప్పాడు, ఆయనకి ఈ ఆశ్రమానికి భవిష్యత్తులో నిజమైన యోగా సాధన చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం ఇక్కడ ఈ సిద్ధులు ఈ శక్తులు అన్నీ కాపాడుతూ ఉండాల్సిన బాధ్యత మీ కుటుంబాంది. ఒకటే కుటుంబం ఉంటుంది, 6 మంది అమ్మాయిలు, ఓ చిన్న పిల్లగాడు నవీన్ జీ ఆయన పేరు. పైన 10 కిలోమీటర్ల పైన కొండపైన ఎవ్వరూ ఉండరు, అక్కడ ఎవ్వరు ఉండరు, ఇంకెవరూ లేకుంటారు. అక్కడ ఒక కుటుంబము ఒక చిన్న 3 మట్టితో తయారు చేసిన గుడిసెలు ఉంటాయి, చిన్న చిన్న తోటలు ఉంటాయి. ఎంతమంది అన్న వెళ్ళండి భోజనం పెడతారు, ఎంతమంది అన్న పోండి, ఏమీ అడగరు అసలుకి. మనం చేతిలో ఒక రూపాయి పెడితే తీసుకుంటాం తప్ప ఫీజు ఏమీ లేదు. ఎంత అద్భుతం చూడండి. 7 మంది కుటుంబ సభ్యులు, ఒక ఆవిడ. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయిండు. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్లేస్లోకి వాళ్ళ రెండో కూతురు యొక్క భర్త ఇప్పుడు చూసుకుంటున్నారు, వాళ్ళ ఆమె ముసలామె. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ ఇన్ఛార్జ్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. ఆ సిద్ధాశ్రమం పోతే అక్కడ చెప్పాను కదా, అక్కడ ఏం గుళ్ళు ఏమి ఉండవు, మట్టితో చేసిన 3 గుడిసెలలాగా ఉంటాయి, కొంచెం పెద్దగానే ఉంటాయి. బట్ ఆడికి పోయిన తర్వాత మీకు అనిపిస్తుంది, తక్షణం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడనే ఉండిపోదాము అనిపిస్తుంది. కరెంట్ లేదంతే, ఉంది కదా చిన్నగా సోలార్ లైట్లు ఉన్నాయి చిన్న, అంతే. ఆయన చెప్పాడంటే ఇక్కడ ఎలాంటి కాంక్రీట్తో కూడుకున్నటువంటి నిర్మాణాలు కట్టకూడదు అని చెప్పారు. సో నేను 2016లో వెళ్ళినప్పుడు నాకు విచిత్రమైన అనుభవాలు జరిగినాయి. ఆ తర్వాత ఇంకా వేరే జరిగింది. ఇప్పుడు పోయిన వాళ్ళందరి నుంచి నేను అనుభవాలు వింటూనే ఉన్నాను. బట్ పోయిన 10 రోజుల టూర్లో ఏదే ఫస్ట్ నెంబర్ అంటే అందరూ ఒకటే ఓటేస్తారు ముక్త కంఠంతో, ఏదది సిద్ధాశ్రమం. సో ఈసారి కూడా ఏప్రిల్ లాస్ట్లో మే ఫస్ట్ వీక్ మొత్తం కలిపి 10 days టూర్ ఉంటుంది, అనౌన్స్ చేస్తాం. ఎంతమంది వస్తారు? అబ్బో ఈయన్నే 100 మంది అయినారు. మరి ఇట్లా మొన్ననే చాలామంది మమ్మల్ని తిట్టుకున్నారు, సార్ చెప్పి ఊరించి మాకు చెప్పకుండా పోయినరు, ఈసారి మటుకు ఫస్టే చెప్పాలి మాకు అని. అందుకే మేము నాగేంద్రని అడిగి ఫస్ట్, స్వామీజీ ఈసారి చాలామంది వస్తారు, జాగ్రత్త, డేట్స్ ఫిక్స్ అయితే చేసి పెట్టుకో, ఎవరికి ఇవ్వకని చెప్పినాం. ఎందుకంటే ఆయన్నే ఆర్గనైజర్, మనం ఆర్గనైజర్ కాదు, ఆయనే చేస్తాడు. అది చెప్పాం కదా పొద్దుగాల, వచ్చి రాని హిందీతో మేనేజ్ చేస్తాడని. బ్రహ్మాండంగా చేస్తాడు, మళ్ళీ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫుడ్ ఇట్లా అన్నీ చూపించడం, కేరింగ్ అన్నీ బాగుంటుంది. సో మనం డిసైడ్ అవుతే ఏదైనా సాధ్యం అవుతుంది. డిసైడ్ అయితే మనకు ఏదైనా సాధ్యం. మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో ఆ లోపల ఉన్న ఆత్మ దానికి కావాల్సినంత శక్తిని రిలీజ్ చేస్తుంది, ఫండ్ రిలీజ్ చేస్తుంది. మీరు వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? గవర్నమెంట్కి మనము అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు, వెరిఫై చేసి. మనం కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి? నేనేం పెట్టుకున్నానంటే, ఈ ప్రపంచం అంతా తిరిగి నేను ధ్యానం చెప్తా, దానికి కావాల్సిన అన్నీ నాకు ఏర్పాట్లు చేయి అని రిక్వెస్ట్ పెట్టుకున్నా. నాకు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఎంతమంది టీం. ఒక సిఐ సాబ్ నా పక్కన వచ్చి కూర్చొని ఏమైనా చేస్తా సార్, మీ ఎంబడి వస్తా అంటుంటే ఏం చెప్పాలా? సిఐటి సార్. చిన్నగా ఉన్నప్పుడు సిఐటికి సంబంధించిన పుస్తకాలు చూసి ఇప్పుడు పక్కనే సిఐటి ఉన్నారు, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను కూడా సిఐటి అవుదాం అనుకున్నా, కానీ పక్కకు దుబ్బిండ్రు. ఇది కాదు, లాస్ట్ జన్మలోనే ఇది అయిపోయింది సిఐడి అని. నాకు ఏమేమో కావాలనిపించింది తెలుసా? సినిమా డైరెక్టర్ కావాలనిపించింది, ఫ్లూట్ వాయించాలనిపించింది, ఇంకా ఏమేమో కావాలి. ఒక్కొక్కసారి అయితే ఇవంతా మార్చాలంటే నేను ప్రధానమంత్రిని అయిపోతే ఎట్లుంటుంది? ఇవన్నీ మార్చిపడేయాలి, ఇవన్నీ ఎవరిని టక కాల్చిపడేయాలి అందరినీ, లేకపోతే ఇంత అన్యాయం చేస్తారని. పోను ఇవన్నీ అవగాహన అయింది. ఇవన్నీ మార్చలేవు. ఒకటే, మనిషి లోపల ఆత్మవిద్యను మనం నేర్పిస్తే మిగిలిన అంతా మారుతుంది. అసలైన నేర్పియానికి వచ్చినవారు నాయన. అన్ని విద్యలు నేర్చుకున్న అందరూ వచ్చి తిడుతుండ్రు, నువ్వు డబల్ పీజీలు చేస్తావు, కంప్యూటర్ నేర్చుతావు, .net నేర్చుకుంటావు, మళ్ళీ ఇక్కడ ఫోటోషాప్ వచ్చు, ఇక్కడ కరాటే కోతివి, ఇక్కడ హిప్నాటిజం నేర్చుకుంటువి, ఏమేమో చేస్తావు, డబ్బులు సంపాదించుకురారా అంటుండ్రి. నేనంటుండి నాకు డౌట్ వచ్చేది, ఇన్ని నేర్చుకుంటున్నా అందరికి డబ్బులు వస్తే నాకు వస్తలేవని. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఇంత పెద్ద సొసైటీని బ్యాక్గ్రౌండ్ నుండి నడపాలంటే నాకు ఇన్ని తెలవాలి మరి. సో మనందరం కూడా ఎందుకు వచ్చినామంటే, పుట్టి పెళ్లి చేసుకొని
తిని పిల్లల్ని కానీ తాత ముత్తాత అయి పోవడానికి రాలే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈడ కూర్చొని మీరు వింటున్నారంటే పొద్దుగాల ఆనంద్ చెప్పిండు, పత్రి సార్ కూడా చెప్పిండు. పత్రిజీని ఒక ఆయన అడిగిండు అనమాట, సార్ నా లోపల భయాలు ఉన్నాయి, నాకు జెలసీ ఉంది, నా గురించి నాకు బాగా తెలుసు సార్, మీరేమో నన్ను సీనియర్ మోస్ట్ మాస్టరు, గత జన్మల్లోనే బుద్ధుడు అయ్యిండినా ఎన్లైటెండ్ అని అంటున్నారు, నాకు ఏం నమ్మబుద్ధి కావట్లేదు అన్నాడు. సరే రా, నువ్వు నమ్మకు, నువ్వు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. మీ గురించి చెప్పడం ఏం సార్, మీరు మహాద్భుతమైన జగద్గురు, జగద్గురు వెంబడి ఎవరుంటారా అన్నాడు. జగద్గురు పక్కన కూర్చొని ఎవరు మాట్లాడతారు, ఎవరు అన్నాడు. చాలా గొప్ప ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడతారు, మరి ఎవరు నువ్వు, నన్ను నమ్మరా అన్నాడు ఆయన. కరెక్టా కాదా? ప్రొఫెసర్ ముందర ఎవరు కూర్చుంటారు, పీజీ వాళ్ళు కూర్చుంటారు, ఒకటో తరగతోడు కూర్చోడు. మీరు ఎన్నన్నా చెప్పండి, మీకు భయాలు ఉన్నాయా ఉండనివ్వండి, మీకు జెలసీ ఉందా ఉండనివ్వండి, అవి మీరు కాదు. ఈడెందుకు కూర్చున్నారు, యు ఆర్ ఎలిజిబుల్. ఎన్లైటన్మెంట్ ఈ భూమి మీద మీరు పొందడానికి రాలే, ఎన్లైటన్మెంట్ మీరు పొందడానికి రాలే, ప్రపంచాన్ని ఎన్లైటన్ చేయడానికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లం మనము. ఈ విషయం నాకు చిన్నగున్నప్పుడు అర్థమైంది, అన్నీ పక్కన పడేసిన. మీరు ఎవరన్నా తిట్టండి, బంధువులు తిట్టండి, ఊరోళ్ళు ఏమన్నా కానీ అని, నేను చచ్చిపోయినా పర్వాలేదు, అవమానం వచ్చినా పర్లేదు, ఈ ముసలాయనను మాత్రం నేను వదలను. ఎవరిని వదలలే, ఆయనే పోయిండు, నేను కూడా నేనైతే వదలలే. నేను ఆయన పని పూర్తి చేసిన దాకా ఈయనే ఉంటాను నేను నిర్ణయించుకున్నా. నేను ఇంకొక మాట అనుకునేవాడిని, పత్రి సార్ కన్నా 1,00,000 రెట్లు పని నేను ఎక్కువ చేస్తాను అనుకుంటాను. సార్ ఇది మాత్రం ఎక్కువ అవుతుంది అంటారు అందరూ అంటారు, కానీ నేను చెప్తున్నా, నా పక్కల పత్రిజ్ ఉన్నాడు, నా పక్కల ఎవరున్నారు, మరి నేను ఎందుకు చేయలేను, చేస్తాను. నాకు పత్రిజీ పట్టుకొని నడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, ఆయన గైడెన్స్ ఉన్నప్పుడు. పత్రిజీకి పక్కల వాళ్ళ గురువు 3 సంవత్సరాలే ఉన్నాడు, నా పక్కల 23 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత నేర్చుకుని ఉంటే పత్రి సార్తో, మరి చేయలేవు. మనం అందరం ఇంతమంది కలిసిండ్రు, ఎక్కడెక్కడోళ్ళో కలుస్తున్నారు. అర్థమైంది ఏంది, ఈ పని నేను కాదు చేసేది, వాళ్ళే మన ద్వారా చేయించుకుంటున్నారు. ఖాళీ మనం అడుగు ముందుకు వేయాలి అంతే, ఫినిష్ అయిపోద్ది. ప్రపంచం అంతా చూస్తాం, శక్తులు అన్నీ వస్తాయి, సిద్ధులు అన్నీ వస్తాయి, అవి కావు, నువ్వే క్రియేటర్ అవుతావు లాస్ట్కు. ఎంత కిక్ ఉందో లైఫ్లో అయితే, నాకైతే రోజు ఒక కిక్కు దొరుకుతుంది. రవితేజకి అంత కిక్కు దొరికిందో లేదో తెలియదు, కానీ నాకైతే బాగా దొరుకుతుంది. సో ఇంత చాలామంది అంటారు, సార్ 400 కిలోమీటర్ అట్లా పోతారు, మళ్ళీ సాయంత్రం వచ్చి జూమ్ క్లాస్ తీసుకుంటారు, నైట్ మళ్ళీ యూకే వాళ్ళ క్లాస్ తీసుకుంటారు, మళ్ళీ పొద్దుగాల 5 గంటలకు లేచి మళ్ళీ ధ్యానం చేస్తుంటారు, ఆశ్రమము, పుస్తకాలు, మళ్ళీ సినిమాలు, ఒక్క సినిమాను వదిలిపెట్టరు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఒకటి ఐ లైక్ ఇట్ వెరీ మచ్, నాకు ఇష్టం అది. ఎవరో చెప్తే ఇంకెవరినో చూసుకొని నేను మోటివేట్ కాల, నా లోపల నుంచి నా డిజైన్ నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది. సో ఇందుట్లో మరి ఎంత ఎంజాయ్ ఉంటుంది, ఈ ఎంజాయ్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచడమే మన పని, అంతే. అందుట్లో ఉన్న కిక్ మామూలుగా ఉండదు. సో సార్ ఏం చేస్తుంటారు, ఇంతకుముందు ఎంత అద్భుతమైన మాట చెప్పిండంటే, డిపార్ట్మెంట్ లేదు, ఏది లేదు, శ్రద్ధ ఉంటే టైం దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టిన సార్కి. కుంటి సాకులు లేవు, పోస్ట్ పోన్మెంట్ లేదు, అందుకే అదే పొజిషన్లో అంత స్థాయిలో ఉన్నారు. ఆ మాటలు అట్లకెళ్ళి వస్తాయి. చాలామంది చెప్తుంటారు, సార్ నాకు డిపార్ట్మెంటు, నాకు అది, మా బిజినెస్ మాది వేరు, మాకు కుదరదు సార్ అంటే. యు ఆర్ నాట్ డిసైడెడ్. ఇఫ్ యూ డిసైడ్, దెర్ ఇస్ ఎ వే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇంతమంది మాస్టర్లు వచ్చిండ్రు, ఇన్ని చెప్తున్నారు. ఒకప్పుడు ఒక్క పుస్తకం కోసం 3 సంవత్సరాలు హైదరాబాద్ మొత్తం తిరిగిన, హౌ టు డూ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అన్న పుస్తకం కోసం 3 years తిరిగిన, నేను దొరకలే. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చెప్తున్నారు, 3వ పాట చెప్తున్నారు, సబ్కాన్షియస్ మైండ్ చెప్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్ పుస్తకం, ఎక్కడ చూసినా మొత్తం స్పిరిచువాలిటీ అంతా మన చుట్టుముట్టే పెట్టిండ్రు. ఎంత అదృష్టవంతులో మీరైతే. మీరు అల్టిమేట్ సేవ చేసి వచ్చిండ్రు కాబట్టి మీకు వడ్డించిన విస్తరిలాగా ముందల పెట్టిండ్రు. ఉత్తగా రాదు మీ ముందలకి ఏది కూడా. మీరు సర్వీస్లో టోర్కమ్ సెరడార్ అని చెప్తాడు, పట్టాలు పుచ్చుకున్నారంట మీరందరూ. లేకపోతే ఇంతమంది గురువులు, ఇంత పెద్ద క్యాంపసు, 5 మంది సీనియర్ మాస్టర్లు వచ్చి చెప్పిపోయినరు జీవితకాలం అనుభవాలను. ఎలా ఉంది?
ఊరికే వస్తుందా అండి? మీరందరూ ఎలిజిబుల్. యు ఆర్ ఆల్రెడీ డన్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ. 2 సేవలు ఉన్నాయండి, 2 సేవలు. మానవ సేవ చెప్పండి, మాధవ సేవ. సార్ 2 ఒకటే కదా కదా, కానీ పత్రి సార్ వచ్చినాక దాని డెఫినేషన్ మార్చేసిండు. మానవ సేవ మానవ సేవనే, మాధవ సేవ మాధవ సేవనే, 2 డిఫరెంట్ అన్నాడు. ఎట్లా సార్? నువ్వు మానవ సేవ చేస్తే మానవునికి అంతం ఉంది, మాధవునికి అంతము లేదు. ఇది ఇంత పుణ్యం ఇస్తే మాధవ సేవ ఆత్మజ్ఞానం ఇస్తుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ దేనికి అంకితమైనంటే మాధవ సేవ ఆత్మను వాళ్ళను ఉద్ధరించుకునే సేవ చేస్తున్నాము మనం. మిగిలిన వాళ్ళు కడుపు నింపుతున్నారు ఎంతసేపు, రేపు మళ్ళీ పుట్టకుటి కోసం విద్యనిస్తున్నాం. అది ఏ జన్మ వరకు ఉంటుంది? రక్తదానం చేసినాం, ఎల్లుండి యాక్సిడెంట్ అయింది, పోయింది ఉన్న రక్తం. కన్ను ఇచ్చినాం, 70 ఏళ్ళ నాడు పోయింది. కానీ ఆత్మజ్ఞానం పర్మనెంట్ కదా. చెప్పండి ఇప్పుడు మరి 2 రకాల సేవలు ఉన్నాయా లేవా? పిరమిడ్ మాస్టర్ల యొక్క సేవ ఏంటి? మాధవ సేవ. మాధవ సేవ చేస్తే మనం ఏమవుతాం? మనం మాధవులు. సో గుర్తుపెట్టుకోండి, ద అల్టిమేట్ కాన్సెప్ట్ ధ్యానం. చెప్పండి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. అన్నిటికన్నా గొప్పది, అత్యంత ఉన్నతమైంది. 95% నేర్చుకునే విద్య 95% ఇక్కడే ఉంది. టీచింగ్ ఆఫ్ మెడిటేషన్, టీచింగ్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్, టీచింగ్ ఆఫ్ ఎవ్రీ కంటెంట్ ఇన్ ద స్పిరిచువల్ సైన్స్. ఇది టీచ్ చేసినప్పుడు దాంట్లో మీరు మాస్టర్లు అవుతారు. దీన్నే పత్రి సార్ ఏం చెప్పిందంటే, మీరు టీచ్ చేయకుండా పోతే మీరు ఇంకొక కర్మ ఉంటుంది, తీర్థంకర గోత్ర బంధం. చెప్పండి, మళ్ళీ భూమి మీదకి వచ్చి స్టార్ట్ చేసి చెప్పి పోవాల్సిందే. అన్ని కర్మలు అయిపోయినాక కూడా ఒక బంధం ఉంటుందంట, తీర్థంకర గోత్ర బంధం. అంటే మనం నేర్చుకున్నాము అంటే మనం సర్వీస్ తీసుకున్నాము, మరి మనం ఇవ్వలే. సార్ నేను దానాలు చేసిన, ఇవన్నీ పనికిరావు నాయన. అది వెలగట్టలేని జ్ఞానం. నువ్వు కూడా వెలగట్టలేని జ్ఞానాన్ని నీ కిందున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ అకౌంటు సెటిల్ అవుతుంది. అప్పటిదాకా సెటిల్ కాదు. పత్రి సార్ నుంచి నేను నేర్చుకున్నాను 23 సంవత్సరాలు పిఎస్ఎస్ఎంలో కూర్చొని. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పంచుతున్నాం. బ్యాలెన్స్ అవుతుంది. నా పని నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఎస్, నాకు వీలున్నంత వరకు నేను నేర్చుకున్నా. నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ మెడిటేషన్. ఫస్ట్ డే నుంచి నేను నేర్పించడం మొదలుపెట్టా. సో ఇంత అవగాహన రావడానికి కారణం నేను చేసిన టీచింగ్ మటుకే. సో అది ఈ యొక్క సెషన్లో ఇంతమంది మనం చక్కగా ఇంతమంది సీనియర్ మాస్టర్లు వచ్చారు. నెక్స్ట్ 3 days వర్క్షాప్ ఉంటుంది. మళ్ళీ ఈసారి కంపల్సరీ ట్రెక్కింగ్ ఉంటుంది. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్ చేద్దాం, టైమింగ్ కరెక్ట్గా పెడదాం, అన్నీ సెట్ చేద్దాం. ఇప్పుడు కూడా మంచిగానే జరిగింది, బట్ కొన్ని కారణాల వల్ల ట్రెక్కింగ్ లేదు, ఫైర్ క్యాంప్ కూడా మనం ప్లాన్ చేయలేదు. సో నెక్స్ట్ టైం మన అందరి టార్గెట్ ఏంటి? యూత్ని ఈ హాల్ మొత్తం నింపాలి. ఆ నెక్స్ట్ మంత్ పెద్ద పిరమిడ్ నింపాలి. పోను ఎవ్రీ మంత్ మొత్తం పిల్లలందరూ ఇక్కడ కూర్చోవాలి. మీరందరూ టీచర్లు కావాలి, ఇక్కడికి మీరు కూడా రావాలి. ఎంతసేపు కూర్చుంటారు అక్కడ? సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే దేర్ ఈజ్ వన్ ప్లేస్, ధ్యాన ధర్మ ఆశ్రమంలో. కరెక్ట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది. సీనియర్ మోస్ట్ మాస్టర్లు అక్కడ ఉన్నారు. అన్ని రకాలుగా ప్లాన్ చేసి ఉంచిన ప్రాజెక్టులన్నీ కూడా. రేపు సండే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉంది. ఏంటండి? నెక్స్ట్ సండే ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఉంది. ధ్యాన ధర్మాశ్రమంలో రకరకాల వింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళకి ఇన్ఛార్జ్ చేస్తున్నాం. అండ్ ఎనీబడీ కెన్ కమ్ దేర్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. సో అది ఫ్యూచర్లో మనందరం అన్ని ప్రపంచ దేశాలకి, అన్ని యూనివర్సిటీలకి, అన్ని విద్యాలయాలకి, అన్ని ఆఫీసుల్లో మనమే చెప్తాము, వీఆర్ ఆల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్. చెప్పండి, వీఆర్ ఆల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్. వీఆర్ ఆల్ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్. అంటే బుద్ధుళ్ళము అని అర్థం. బుద్ధుడు ఏం పని చేశాడు? అదే కదా, ఆయనకు జ్ఞానోదయం అయిన తక్షణం ఆయన ఏం చేశాడు?
మూడో కన్ను తెరుచుకొని చూసిండు. నా కోసం వెయిట్ చేస్తున్న 5 మంది ఎక్కడున్నారా అంటే సారనాథ్లో ఉన్నారు. చలో నడుచుకుంటూ వెళ్ళాడు, చెప్పాడు. స్టార్ట్ అయింది. లక్షల మంది ఆయన వెంబడి రాజులు వచ్చిండ్రు, చక్రవర్తులు వచ్చిండ్రు, మహామహా గురువులు వచ్చిండ్రు బుద్ధుని దగ్గరికి. ఎందుకంటే ఆయన దగ్గర సత్యం ఉంది. ప్రపంచమంతా ఒకరోజు పిఎస్ఎస్ఎం దగ్గరికి వస్తుంది అని పత్రి సార్ చెప్పిండు. వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకెవరో రారు, ఇక్కడున్న వాళ్ళే ప్రపంచానికి ధ్యానం చెప్పడానికి పోతారు. నేను డిసైడ్ అయినా, నేను పోతున్నా అని నేను అనుకున్నా కాబట్టి నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నా. మీరు డిసైడ్. నేను ఒకప్పుడు అక్కడ కూర్చొని చివర్లో కూర్చొని పత్రి సార్ చెప్తున్నవి మాస్టర్లందరివి శ్రద్ధగా వింటూ నేను కూడా చెప్పాలి అని అక్కడ కూర్చొని ఐ డిసైడెడ్. నవ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు డిసైడ్ అవ్వండి. డిసిషన్ తీసుకుంటారా, వంకలు చెప్పుకుంటారా, మీ చాయిస్. ఎవ్రీథింగ్ ఈజ్ బై యువర్ చాయిస్. ఛాన్సులు లేవు సార్, తప్పు మాట. ఛాన్స్ అనేది సృష్టిలో లేదు, చాయిసే ఉంది. మీరు ఏ చాయిస్ తీసుకుంటారు? నేను అవుతాను లేదా నా వల్ల కాదు. చెప్పండి, ఏమంటారు మీరు? వీ కెన్ బికమ్ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్, వీ కెన్ బికమ్ యోగి, వీ కెన్ బికమ్ బుద్ధ. ఎస్, ఏదనుకుంటే అది మనకు సాధ్యమే. సాధన చేద్దాం చక్కగా. ఇందాక ఎన్ని ఎక్స్పెరిమెంట్లు, ఎన్ని అనేకానేక సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం, 6 సిద్ధాంతాలు, పురోగమన సిద్ధాంతం, ఎంత బాగున్నాయి. స్పిరిచువల్ సైన్స్ మొత్తాన్ని కలిపి అన్నిటిని రంగరించి మీకు ఒక జ్యూస్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్కి. నిన్న మాట్లాడని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మనం ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఒకసారి కూర్చొని ఒక చిన్న మంచి మ్యూజిక్ పెట్టుకొని ఒక డ్యాన్స్ చేసి అందరం, ఓకేనా? ఓకే, ఎంటర్టైన్మెంట్ కావాలొద్దా? బాగా అలసిపోయినాం కదా. ఒక 5 నిమిషాలు అట్లా పోయి రండి, ఇలా అలా వెళ్ళి ఇలా రండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.